వామనాయ నమః. నారదుడికి శాపం వచ్చింది కదా. ప్రతిజగ్రాహ తద్బాడం నారద సాధు సమ్మతః ఏతావాన్ సాధువాదో హి తితిక్షేతేశ్వర స్వయం. అప్పుడు సత్పురుషులతో కీర్తించబడే నారద మహర్షి సరే అని ఆ శాపాన్ని స్వీకరించాడు. అంటే నీకెక్కడా నిలకడ లేకోకుండా ఉండు, తిరుగుతూనే ఉండు, నీకు ఒక స్థానం అనేటువంటిది ఉండదు. అది వరమే అయిపోయింది వాడికి. లోక సంచారమే వాడి యొక్క స్థానం. సాధువు అంటే తాను తిరిగి అపకారం చేయటానికి సమర్థుడైన కూడా ఇతరుల అపకారాన్ని సహించేవాడే సాధువు. వీడు కూడా శాపం పెట్టచ్చు కానీ పెట్టలే అని అర్థం అంటూ శుక మహర్షి బోధించాడు. ఇంతటితో 6వ స్కంధంలోని 5వ అధ్యాయం సమాప్తం. 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో దక్షుని యొక్క 60 మంది పుత్రికల వంశాల గురించి చెప్పబడింది. శ్రీ శుక మహర్షి ఇలా చెప్పసాగాడు. ప్రతేశసుల పుత్రుడైనటువంటి దక్షుడు తన పుత్రులు పరివ్రాజకులైపోయారని బాధపడుతుంటే బ్రహ్మదేవుడు ఆయనను ఓదార్చాడు. తర్వాత అసిక్ని దక్ష దంపతులకు 60 మంది కుమార్తెలు కలిగారు. వారికి తండ్రి అంటే ఎంతో ప్రేమ. ఆ 60 మందితో ఆయన 10 మందిని ధర్ముడికి, 13 మందిని త్రక్షుని పుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతికి, చంద్రుడికి 27గురిని, భూతుడికి 2, అంగీరసుడికి 2, కృశాశ్వుడికి 2, మిగిలిపోయిన 4 మళ్లీ కశ్యపుడికే ఇచ్చి వివాహం చేశారు. వారి పేర్లు, వారి సంతానం యొక్క పేర్లు చెబుతున్నాను. వారి సంతానంతో, వారికి కలిగిన సంతానంతోనూ 3 లోకాలు పూర్తిగా నిండిపోయాయి. వాళ్లకు, వాళ్ళకు కలిగినటువంటి వాళ్లకు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముదిమనోళ్ళు నిండిపోయాయి. ధర్ముడికి భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనేవారు భార్యలు. వీరికి ఈ విధంగా సంతానం కలిగారు. భాను అనే ఆమె పుత్రుడు దేవ ఋషభుడు. ఆయనకు ఇంద్రసేనుడు జన్మించాడు. తరువాత లంభ అనే ఆమెకు విద్యోతుడు కలిగాడు. అతడి పుత్రుడు స్తనయుత్నువులు అంటే మేఘాభిమాని దేవతలు కలిగారు. కకుభ అనే ఆమెకు సంకటుడు జన్మించాడు. ఆయనకు కీకటుడికి భూదుర్గములు అనేటువంటి అభిమాన దేవతలు కలిగారు. జామి అనే ఆమెకు స్వర్గుడు పుట్టాడు, అంటే స్వర్గం. ఆ స్వర్గుడికి నంది కలిగాడు. నంది అంటే ఆనందము. విశ్వ అనే ఆమెకు విశ్వదేవతలు కలిగారు. వారికి సంతానం కలగలేదని చెబుతారు. సాధ్య అనే ఆమెకు సాధ్యగణం పుట్టింది. వారికి అర్థసిద్ధి అనేటువంటి పుత్రుడు జన్మించాడు. మరుత్వతి అనే ఆమెకు మరుత్వంతుడు, జయంతుడు అనేటువంటి 2 పుత్రులు కలిగారు. ఆ జయంతుడు వాసుదేవుడి యొక్క అంశ అని ఉపేంద్రుడిని చెప్తారు. ముహూర్త అనే ఆమెకు ముహూర్తములకు అభిమాన దేవత గణాలు జన్మించారు. వారు ప్రాణాలకు వారి వారి కర్మఫలాలను తమ ముహూర్త కాలంలో, అంటే వారి యొక్క ప్రాణాలకు వారి వారి కర్మఫలాలను అంటే వాళ్ళ యొక్క ప్రాణులకు ముహూర్త కాలంలో ఇస్తూ ఉంటారట ఆ ప్రాణులు. సంకల్పం అనే ఆమెకు సంకల్పుడు, సంకల్పము అనే పుత్రుడు కలిగారు.
వాటికి కాముడు కలిగారు. సంకల్పం నుండి కోరిక పుడుతుంది. వసువు అనే ఆమెకు 8 మంది వసువులు కలిగారు. వారి పేర్లను కూడా విను: ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు, విభావసువు అని వారి యొక్క పేర్లు. వారిలో ద్రోణుడికి అభిమతి అనేటువంటి ఆమె యందు హర్షుడు, శోకుడు, భయుడు మొదలైన పుత్రులు కలిగారు. ప్రాణుడికి ఊర్తస్వతి అనేటువంటి ఆమె యందు సహుడు, ఆయువు, పురోజయువుడు అనేవారు కలిగారు. ధ్రువుడికి ధరణి అనే ఆమె యందు వివిధ పురాలు కలిగాయి. అంటే పురాలకు ఆశ్రమైనదని అర్థం అక్కడ. అర్కుడికి వాసన అనే ఆమె యందు తర్షుడు మొదలైన వారు కలిగారు. అగ్నికి వసోర్ధార అనేటువంటి ఆమె యందు ద్రవిణకుడు మొదలైనటువంటి పుత్రులు కలిగారు. ఆ అగ్నికే కృత్తికలు అనేటువంటి భార్యల యందు స్కందుడు పుట్టాడు. ఆ స్కందుడికి విశాఖుడు మొదలైన వారు పుత్రులుగా కలిగారు. దోషుడికి శర్వరి అనే ఆమె యందు శ్రీహరి అంశమైనటువంటి శిశుమారుడు జన్మించాడు. వసువుకు అంగీరసి అనేటువంటి ఆమె యందు శిల్పాచార్యుడైన విశ్వకర్మ జన్మించాడు. ఆ విశ్వకర్మకు చాక్షుష మనువు కలిగాడు. ఆయనకు విశ్వదేవతలు, సాధ్యులు జన్మించారు. విభావసుకు ఉష అనేటువంటి ఆమె యందు వ్యష్టుడు, రోచిషుడు, ఆతపుడు అనేవారు కలిగారు. ఆతపుడికి పంచాయాముడు జన్మించాడు. అతడి వల్ల ప్రాణులు తమ కర్మలు చేసుకుంటూ తెలివి కలిగి ఉంటాయి. భూతుడికి తన మొదటి భార్య స్వరూప యందు కోట్ల సంఖ్యలో రుద్రులు పుట్టారు. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజేకపాత్తు, అహిర్బుద్ధ్యుడు, బహురూపుడు అనేవారు రుద్రుడి అనుచరులు. ఆయనకు రెండవ భార్య అయినటువంటి భూతయందు భూతాలు, వినాయకులు కలిగారు. వారు భయం కలిగిస్తూ ఉంటారు. అంగీరస ప్రజాపతి తన మొదటి భార్య అయిన స్వధ యందు పితృదేవతలను పొందాడు. రెండవ భార్య సతి యందు అధర్వ వేదమును పొందాడు. వినాయకుడు అంటే మన వినాయకుడు కాదు, ఇది వేరే. కృశాశ్చుడికి మొదటి భార్య అయినటువంటి అర్చిస్సునందు ధూమ్రకేశుడు, రెండవ భార్య అయినటువంటి దీషణయందు వేద శిరసుడు, దేవలుడు, వయనుడు, మనువు అనేటువంటి 4 కలిగారు. త్రిక్షిణి పుత్రుడైన కశ్యప ప్రజాపతికి వినత, కద్రువు, పతంగి, యామిని అనేవారు భార్యలు. వారిలో పతంగి పక్షులను, యామిని మిడతలకు జన్మ ఇచ్చింది. వినతకు గరుత్మంతుడు, అనూరుడు అనేటువంటి 2 పుత్రులు కలిగారు. వారిలో గరుడు శ్రీహరికి వాహనంగా, అనూరుడు సూర్యుడికి సారథి అయ్యాడు. కద్రువుకు నాగులు జన్మించాయి. కృత్తికా మొదలైన నక్షత్రాలు చంద్రుడి భార్యలు. ఆ చంద్రుడికి దక్షుడి శాపం తగిలి క్షయరోగంతో పీడించబడ్డాడు. ఋషికేశాయ నమః.